సార్ మొన్న నిజామాబాద్ లో కానిస్టేబుల్ హత్య ఒకటి జరిగింది, ఐడియా ఉందండి మీకు? ఐడియా ఉంది, ఐడియా ఉంది. సో ఆ నిందితుడిని నిన్నైతే అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే ఆ క్రమంలో దెబ్బలు తగిలిన హాస్పిటల్లో జాయిన్ చేశారు. సో ఇవాళ ఇందాకైతే ఏదైతే జరిగిందో హాస్పిటల్లో అతను తప్పించుకుందాం ప్రయత్నంలో కాల్పులు జరిగిన అతను ఎన్కౌంటర్లో చనిపోయారు. మీరు ఎలా చూస్తున్నారు ఇది? నిజంగా అలాంటి దుర్మార్గులు చనిపోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ వెళ్ళి అతన్ని కేసుపై పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కత్తితో పొడి చంపేయడం ఎంత దారుణం. ఒక డిపార్ట్మెంట్లో ఒక విధుల్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ అంత ఘోరంగా చంపడం నిజంగా ఈవేళ తెలంగాణ పోలీసు వ్యవస్థ చాలా బలిష్టంగా ఉంది. అన్ని నేరాలని కూడా తక్కువ సమయంలోనే ఛేదించేసి ఈవేళ ఇండియాలోనే గొప్ప పేరు తెచ్చుకున్న పోలీసు వ్యవస్థ ఇక్కడ ఉంది. ఇలాంటి పోలీసు వ్యవస్థ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఒక చిన్న రౌడీ షీటర్ వెళ్ళి ఒక కానిస్టేబుల్ని చంపేయడం చాలా చాలా ఘోరం, చాలా దారుణం. ఆ పట్టుకుందామని పాపం శతవిధాల ప్రయత్నం చేసి అబ్బాయిని ఎలాగోలాగా పట్టుకుని హాస్పిటల్ తీసుకొస్తే హాస్పిటల్ నుంచి మళ్ళీ తప్పించుకోవడం, ఎవరినో చంపేసి పారిపోవడానికి ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు అలాంటి వ్యక్తులను తీసేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు సమాజానికి పట్టిన చీడపురుగులు భయభ్రాంతులు గురి చేసేస్తారు ప్రజల్ని. వాళ్ళకి ఇంకా ఒక వ్యక్తిని చంపిన తర్వాత పోలీసు వాడినే చంపిన తర్వాత ఇంకా సామాన్యుడు ఏం కనపడతాడు. కాబట్టి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఎదిరించినప్పుడు ఎన్కౌంటర్ చేయడమే బెస్ట్. దాని గురించి ఆలోచించకూడదు.